అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ అస్ట్రాలజీస్. మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను మళ్ళీ అండి. ఇవి ప్లానెట్ కంజంక్షన్స్ అంటే ఒక బ్యాచ్ 1 స్టార్ట్ అవుతుందండి. ఆల్రెడీ ఒకటి ఉంది. బ్యాచ్ 2 చాలామంది రీసెర్చ్ చేసుకోలేదండి. మళ్ళీ మన బ్యాచ్ 1కి కొంచెం పెండింగ్ క్లాసెస్ అయితే చెప్తున్నానండి. వాళ్ళకి నేను మిస్ చేసిన క్లాస్ ఏంటంటే ప్లానెట్ కంజంక్షన్స్ అని చెప్పలేదండి. గ్రహ చేరిక యొక్క ఫలితాలు అనమాట. అంటే ఒక్కొక్క గ్రహంతో కలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సపోజ్ ఈ క్లాస్లో అన్ని కవర్ చేయలేమండి. గురు, శని, రాహు, కేతు అనమాట. చూడండి, ఇప్పుడు గురువు అనే గ్రహము 9 గ్రహాలతో కలిసి ఉంటే ఫలితం ఎలా ఉంటుంది? శని అనే గ్రహం మిగతా 9 గ్రహాలతో కలిస్తే ఫలితం ఎలా ఉంటుంది? అంటే 9 అంటే శనితో కలిపి ఉంటుంది కాబట్టి 8 అని తీసుకోవచ్చు అండి. రాహు మిగతా 7 గ్రహాలకు వస్తుందండి. రాహు ఉండదు కాబట్టి 7 గ్రహాలతో కలిస్తే ఎలా ఫలితం ఉంటుంది? కేతువు మిగతా 7 గ్రహాలతో కలిస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పబోతున్నాం అండి ఈ క్లాస్లో వచ్చేసి. ఇది కోర్స్ 1 అవుతుందండి. కోర్స్ 2 వచ్చేసి మిగతా 5 గ్రహాలు ఉంటాయి కదండి, అవి ఇంకో కోర్స్ అవుతుందండి. ఈ కోర్స్ ఫీజు వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారండి వచ్చేసి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు ఈ నెంబర్ వాట్సాప్ చేసి మీరు క్లాస్ ఈ రోజు రేపు స్టార్ట్ అవుతాయండి వచ్చేసి. మీకు ఎవరికైనా క్లాస్ అటెండ్ చేయలేము సార్ అంటే రికార్డింగ్ మీకు వచ్చే వీడియోస్ మీకైతే వస్తాయండి వచ్చేసి. మెయిన్గా ఇక్కడ గురువు అనేది మనకు తెలుసు కదా సార్, ఎంకరేజ్ చేయడం అంటే ఏదైనా వచ్చేసి ఎక్స్పాండ్ చేయడము, ఎంకరేజ్ చేయడము, ఉత్సాహపరచడము, భాగ్యం. అప్పుడు గురువు ఏ గ్రహంతో కలిసి ఉన్నా కూడా మనకు అన్ని భాగ్యం ఉంటుంది. కానీ గురువు కేతు మాత్రం బ్యాడ్ కంజంక్షన్ అంతేనండి. రాహుకేతుతో ఏ గ్రహం కలిసినా కూడా మనకు రిజల్ట్స్ బ్యాడ్గా ఉంటాయి. మిగతావన్నీ మనకు మంచి కంజంక్షన్స్ అవుతుందండి. గురువు మాత్రం గురువు ఏ గ్రహంతో కలిసినా కూడా చాలా మంచిదండి, మనకు ఉత్సాహపరుస్తుంది ఆ గ్రహం యొక్క లక్షణాలు. శని వచ్చేసి శని శుక్రుడు ఒకటే అంటే చాలా మంచిగా ఉంటుంది. డబ్బులు బాగా మనీ ఫ్లో ఎక్కువ ఉంటుంది అనమాట. మిగతా ఏ గ్రహాలతో కలిసినా కూడా శని కొంచెం మనకు ఇబ్బంది పెడతాడు సార్ వచ్చేసి. తర్వాత శని కంజక్షన్తో శని గురువు శని శుక్రుడు అనేది ద బెస్ట్ అనమాట. మిగతా అటు ఏది విన్నా కూడా మనకు ఇబ్బందే ఉంటుందండి. తర్వాత రాహు కేతులు చూసుకుంటే అంత ఇబ్బందే అండి. రాహుతో ఏ గ్రహం కలిసినా, కేతుతో ఏ గ్రహం కలిసినా కూడా మనకు ఇబ్బందే ఉంటుంది. మనకు అంత తృప్తి ఉండదండి ఆ ఏ గ్రహం చేసినా కూడా అట్లా. మన డీటెయిల్స్ అయితే క్లాస్లో అయితే తెలుసుకోబోతున్నాం అని వచ్చేసి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాము సార్ ఉన్నటివి. దీనికి అయితే బేసిక్స్ అని అంటే గ్రహానికి 4 కారకత్వాలు ఉంటాయి కదా సార్. 4 కారకత్వాలు మనకు తెలిసింటే మనం ఈ క్లాస్ ఈజీగా అటెండ్ చేయొచ్చు అనమాట. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి క్లాస్ రిజిస్టర్ చేసుకోండి సార్ వచ్చేసి. ఈ రోజు నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. మనకు D1 చార్ట్ చూడంగానే ఏది గుడ్ ప్లానెట్, ఏది బ్యాడ్ ప్లానెట్ మనం చెప్పేయచ్చు అనమాట. శని శుక్రుడు ఉన్నాడు మీ జాతకంలో, సార్ మీకు తినడానికి తిండి బట్ట ఎప్పటికీ మీకు సమస్య ఉండదండి. 3 పూటలు తినడానికి భూమి ఉంటుంది, బట్టలు ఉంటాయి, మీ లగ్జరీ లైఫ్ ఎప్పుడు ఉంటుంది తప్పితే ఎప్పుడు మీకు డోకా ఉంటుంది. ఇంట్లో అందరూ పేదరికంతో ఉన్నా కూడా వాళ్ళు మాత్రం లగ్జరీగా ఉంటారండి. అదే శని శుక్రుడు యొక్క గ్రహచేరిక అనమాట. వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే ఉంటాయి అనమాట వచ్చేసి. ఎటువంటి సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు లేదు అనే మాటే ఉండదండి. శని శుక్రుడు ఎవరికైతే గ్రహ చేరుకుందో వాళ్ళకి ఎప్పటికీ డబ్బులు ఉంటాయండి. అట్లా గ్రహ చేరుకున్న చూడంగానే కొన్ని ఫిక్స్డ్గా ఉంటాయండి ఫలితాలు వచ్చేసి. శాశ్వతంగా చెప్పే ఫలితాలు కొన్ని ఉంటాయి. మనం చూడగానే కొంచెం చెప్పేయచ్చు అనమాట ఈ విధంగా ఉంటుంది అనేసి. గ్రహ చేరిక అనేది చాలా ఇంపార్టెంట్ సార్ జ్యోతిష్యంలో. ఈ యొక్క గ్రహాలకి ఏ గ్రహంతో కలుస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట వచ్చేసి. ఓకే అండి, ఎవరు ఇంట్రెస్ట్ రీచ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.